హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాజ్ హోమ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి యమ్మీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. చూస్తుంటే నోరూరుతుంది కదండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా హండీ పెట్టి 1 kg చికెన్ తీసుకొని అందులో హోల్ గరం మసాలాస్ వేసి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, పుదీనా, అల్లం పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా ముక్కలకి మసాజ్ చేయాలి. కనీసం 2 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా కుంకుమ పువ్వు, గరం మసాలా, హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసి మరి కొంచెం సేపు కలపాలి. దీన్ని కనీసం గంట సేపు మ్యారినేట్ చేయాలి. తర్వాత వేరొక అండీలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలాస్ వేసి అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. ఉప్పు సముద్రం నీరంత ఉప్పగా ఉండాలండి, లేదంటే రైస్ చప్పగా ఉంటుంది. నీళ్లు బాగా తెరల కాగాక లెమన్ పిండుకొని గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. 60% ఉడికించుకున్న రైస్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్న దమ్లో వేసే ముందు 1 టీ గ్లాస్ రైస్ వాటర్ని వేసుకోవాలి, లేదంటే దమ్ అడుగంటుతుంది. ఆ తరువాత 60% ఉడికించుకున్న రైస్ని పొరలుగా వేశాక నెక్స్ట్ 80% ఉడికించుకున్న రైస్ని వేయాలి. చివరిగా రైస్పై గరం మసాలా, కుంకుమ నీళ్ళు, రైస్ వాటర్, నెయ్యి, కొత్తిమీర తరుగు వేసి సిల్వర్ ఫాయిల్ కవర్తో మంచిగా దమ్ ఇవ్వాలి. రైస్ని హై ఫ్లేమ్లో 9 నిమిషాలు ఉంచి లో ఫ్లేమ్లో 4 వైపులా ఒక్కొక్క నిమిషం పాటు అండీని సరి చేసుకుంటూ ఆ తరువాత సిమ్ మీద 10 నిమిషాల పాటు మంచిగా దమ్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంచాలి. అప్పుడే వాటర్ లేకుండా మంచిగా కుక్ అవుతుంది. అంతే అండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.